తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో ప్రశ్నించడం పక్కన పెట్టండి. లాస్ట్‌ల రైట్ టు స్పీచ్ అంటే ఈరోజు మనము మాట్లాడినా గానీ నేరం లెక్కనే ఈరోజు తెలంగాణలో అయిపోయింది. అది మనకు ఈరోజు దాదాపుగా రుజువైంది. ఈరోజు గతంలో గూడా నేను ఏసీబీ ఆఫీస్ కాడ ఒక కేసులో మరి పలానా డీఎస్పీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆయన దాదాపు 300,00,00,000తోని దొరికిండు. తక్కినోళ్ళందరిని అరెస్ట్ చేస్తుండని జెప్పి ఏసీపీ డీజీ ఆఫీస్ కాడ నేను పోయి అక్కడ ప్రెస్ మీట్ పెడితే, ప్రెస్ మీట్ స్టార్ట్ చేయకముందే అరెస్ట్ చేసిండు. ఈరోజైతే ఇగ ఇంకా భయంకరం. ఇయాల ఏందనంటే, ఇయాల నేను ఆహ్, మన ఏది ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇయ్యాలి అని జెప్పేసి నేను ఇయాల చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. మీడియా పాయింట్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేను ఇట్లా రిప్రజెంటేషన్ ఇచ్చిన. అది పాపం 7 సంవత్సరాలకెళ్ళి వాళ్ళ ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గూడా రాలేదు. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా రాలేదు. ఇయాల్టికి మరి ఎకనామికల్ బ్యాక్‌వర్డ్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వీళ్ళందరి ఒక సర్టిఫికేట్స్ ఇయాల్టికి కాలేజ్ యాజమాన్యం దగ్గరనే ఉంది. మీరు ఆహ్, ఏ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినా వాళ్ళు అప్లై చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర లేవు గాబట్టి వాళ్ళు అప్లై చేయలేకపోతుండ్రు. దయచేసి మీరు ఆ సర్టిఫికేట్స్ ఇప్పియగలరని జెప్పేసి నేను ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇగ అక్కడ ఇయ్యనికి పోతే ఒకటేసారి వాళ్ళొచ్చిండ్రు. అరెస్ట్ చేసిండ్రు. ఇంకోటేందంటే ఈరోజు అకౌంటబిలిటీ లేదు అని జెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. అకౌంటబిలిటీ ఎన్నేళ్ల లేదు ఈరోజు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌లో లేదు. ఈరోజు దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయితే వాళ్ళ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో మాట గూడా ఉటకాయించిన. ఎందుకంటే నిన్న రాత్రే వాళ్ళొచ్చిండ్రు గాబట్టి నిన్న రాత్రి ఒక హెడ్ కానిస్టేబుల్ హెల్త్ కార్డుకు దాదాపు 2 నెలలు నా పైసలు కట్ జేసుకున్నారు. కానీ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ ఇస్తలేరు అని జెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేనక్కడ మన గ్రూప్‌లలో అన్ని గ్రూప్‌లలో వచ్చింది. కాబట్టి ఈరోజు 2 నెలలు పైసలు తీసుకొని ఒక కార్డ్ ఇచ్చి, తీరా కార్డ్ తీసుకొని హాస్పిటల్‌కి పోతే మరక్కడ కార్డ్ పనిజేయకుంటే ఈరోజు దాన్ని చీటింగ్ కిందకొస్తదా? కాదా? అనన్నా. రేవంత్ రెడ్డి గారికి మీద చీటింగ్ కేస్ పెట్టొచ్చా? లేదా? 2 నెలలు నా దగ్గర 1.5% నా బేసిక్ సాలరీకెళ్ళి నువ్వు కట్ చేసుకొని, నాకు ట్రీట్మెంట్ ఇయ్యకుంటే అది క్రిమినల్ కిందికి వస్తదా? రాదా? అది చీటింగ్ కేసా? కాదా? దాని మీద కేస్ పెట్టనీకుంటదా? లేదా? అని చెప్పి నేను అడగడం జరిగింది. ఇగ అది ఏ విధంగా తప్పైతే చెప్పండి. ఈరోజు 2 నెలలైతే కట్ కట్ చేసుకుంది వాస్తవమే. డబ్బులు ఇయ్యలేదు వాస్తవమే. ఈరోజు ఆ డబ్బులు నువ్వు నన్ను అడగకుండా, నా కన్సెంట్ తీసుకోకుండా ఈరోజు నువ్వు నా జీతంలోకెళ్ళి కట్ చేసినావు. ఓకే. నా కార్డని ఏదో డౌన్‌లోడ్ చేసుకుంటే ఓకే. ఈరోజు ఆ కార్డ్ తీసుకొని వందల మంది ఆస్పత్రులలో పోతే ఏ హాస్పిటల్‌లో కూడా కార్డ్ పనిచేస్తలేదు. ఎక్కడ కూడా దానిపైన ట్రీట్మెంట్ ఇస్తలేరు. ఎక్కడ కూడా ఇప్పుడు దానికి కనీసం దేకను కూడా దేకుతలేరు. ఎందుకు దేకుతలేరనంటే ఈరోజు ఆ పరిస్థితి అంటే ఏం మాట్లాడకుండా కేవలము ఉద్యోగుల నుండి రిటైర్డ్ ఉద్యోగులు డబ్బులు లాగనీకే. మళ్ళా దీని పేరు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అంట. ఏది డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తుండ్రు అనంట. ఈ డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తుండ్రా? అంతకంటే ముందు ఇయాల పొద్దుగాల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మరి అందులో దాదాపు 632 మందిని 20 సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్ళని 20 ఇయర్స్ వాళ్ళు సర్వీస్ చేసిండ్రు. ఆ సర్వీస్ చేసిన వాళ్ళను ఆహ్, ఈరోజు వాళ్ళను అందులోకెళ్ళి ఉద్యోగాల్లోకెళ్ళి తీసి పడేసారు. వాళ్ళందరూ ఈరోజు సీసీఎల్ఏ ఆఫీస్ కాడ ధర్నా పెట్టిండ్రు. ఆ ధర్నా కార్యక్రమానికి నేను గూడా పోయినా. వాళ్ళకి నేను గూడా నా మద్దతు తెలపడం జరిగింది. అయితే ఈరోజు వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు అంటే అన్యాయంగా తీసేసిండ్రు. దాదాపు ఒక్కోళ్ళకు 42, 43 సంవత్సరాలు ఉంటాయి సార్. 43 సంవత్సరాల వాళ్ళ నవగడ దొరుకుతదా? అయితే ఈరోజు వాళ్ళ ఇష్యూ అంటే నాకు లేట్‌గా నా దృష్టికొచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మణ్ గారు, బాలకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఫోను చేసిండ్రు రమ్మంటే నేను పోయినా. మీడియాకు గూడా ఇన్ఫార్మ్ చేసినా. అక్కడంతా శాంతి సామరస్యంగా జరిగింది. వాళ్ళని గూడా అధికారులొచ్చిండ్రు. మా వినతి పత్రం తీసుకుండ్రు. తీసుకున్నాక ఒకటే చెప్పిన ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మీరొకటే మాట చెప్పండి ఈరోజు వాళ్ళను విధుల్లోకి తీసుకోవాలె. ఆయన 3 పార్టీలకు పోయొచ్చిండు బతుకు తెరువు కోసం. వైసీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. నెక్స్ట్ బీజేపీకో దేనికో పోతాడు. ఏది పవరొచ్చే అవకాశం ఉంటే సెంట్రల్‌ల ఆ పార్టీలో పట్టుకొని పోయి
ఆయన వర్కులు చేసుకొని బిల్లులు ఎత్తుకొని వ్యాపారం చేసే వ్యక్తి. ఈరోజు ఆ వ్యక్తి పాలసీ మ్యాటర్ అని చెప్పి ఇంతమందిని తీసేసారు. ఏ పాలసీ మ్యాటరు ఇంతమందిని తీసేయమని? ఇంతమందిని ఏ పాలసీ ప్రకారం చెప్తారు? ఈరోజు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో, పంజాబ్‌లోనైతే ఏకంగా పర్మనెంటే చేసింది. అంతటా ఈరోజు వాళ్ళ గురించి ఆలోచన చేసి కార్పొరేషన్ చేస్తున్నారు, లేకుంటే పర్మనెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏది లేదు ఉన్నోళ్ళని వాళ్ళని తీసేసి 44 పదుల వయసుల వాళ్ళు పోయి ఎక్కడ జాబ్ చేస్తారు? ఏడ ప్రిపేర్ అయితారు? కొత్తగా దేనికి ఎంట్రన్స్ రాస్తారు? దేనికి పనికొస్తారు వాళ్ళు? డా ఇప్పుడు ఒక డేటా ఎంట్రీ తప్ప ఇప్పుడు రెవెన్యూ డేటా ఎంట్రీ తప్ప వాళ్ళకి వేరే పని రాదు. 20 ఏళ్లకెళ్ళి ఆ పనిలో వాళ్ళు తరబిది పొందింది కాబట్టి వేరే పని చేసుకోలేరు. అసంటోళ్ళని ఎట్లా తీస్తారు? తీయద్దు అని జెప్పేసి ఒక అధికారి అక్కడికొస్తే పోలీసు వాళ్ళే తీసుకొనొచ్చిర్రు. ఆయనకు మేము వినతి పత్రం ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఆయన గూడా తీసుకొని పోయి నేను పైన జెప్తానన్నాడు. సరే ఏదేమైనప్పటికీ మేము మాత్రం జెప్పినాం. ఏందంటే రేపు 31 తారీఖు మాత్రం మేము చలో అసెంబ్లీ మన చలో సెక్రటేరియట్ పిలిపిస్తాము. ఒకవేళ ఈ పనులు గిన జరగకుంటే మరి ఖచ్చితంగా చాలా సీరియస్‌గుంటది అని జెప్పేసి అక్కడనే ప్రకటన జేసినాము. అక్కడనే దాని రాష్ట్ర అధ్యక్షుడున్నాడు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు గూడా ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే అందరూ ఉన్నారు. ఇది పబ్లిసిటీ కావడం కూడా ఇంపార్టెంటు. అయితే అదే 31 తారీఖు రోజు చెలో సింగరేణి కాలనీస్ అని సింగరేణి ఉద్యోగులు గూడా ఆ రోజు పిలుపునిచ్చిండ్రు. కాబట్టి మనది గూడా ఆ రోజు ఉంటది. మొత్తానికి ఒక డిమాండ్ అనేది గట్టిగా చాలా స్ట్రాంగ్‌గా పోతది మనది. ఆ రోజు మాట్లాడదామని చెప్పి. ఇక ఇప్పుడు మన హెల్త్ హెల్త్ కార్డ్‌లది ఒకటున్నది. డీఏలది ఒకటున్నది. పీఆర్‌సీది 6 డీఏలు, ఒక పీఆర్‌సీ. ఆ! ఇంకా హెల్త్ కార్డ్‌ల తేలనే తేలదు. రిటైర్డ్ బెనిఫిట్స్ మొత్తం పూర్తి స్థాయిలో ఇయ్యాలనేది. ఆ రోజు అంశంలో అది కూడా పెట్టుకుందాం. చలో అసెంబ్లీ చలో సెక్రటేరియట్ 31 తారీఖు. ఆ అంశం కూడా పెట్టుకొని ఈరోజు గట్టిగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి ఒక మర్యాద లేదు. ఓ మట్టు లేదు. ఒక అకౌంటబిలిటీ లేదు. అరే! రైట్ టు ఇయాల మొన్నటిదాకా ఢిల్లీల రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్కడ రైట్ టు స్పీచ్ హక్కు గుంజుకుంటుండ్రు. ఇది డెమోక్రసీ, ఇది యాంటీ డెమోక్రసీ. ఈ విధంగా మనం మాట్లాడియకపోవడం, మమ్మల్ని మా నినాదాలు ఇయ్యనీకపోవడం, మా వాదాన్ని వినకపోవడం, ఇదంటే యాంటీ డెమోక్రసీ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినోళ్ళు, ఈరోజు మేము దాని గురించి మాట్లాడితే, మేము ప్రజల సమస్యల గురించి మాట్లాడితే, మేము మా వాణిని వినిపిస్తే, అది యాంటీ డెమోక్రసీ ఎట్లయితది? నేనేమన్నా బూతులు తిట్టిన్నా? నేను ఉన్నయే మాట్లాడినా గదా! రేవంత్ రెడ్డి గారి మీద 79 కేసులున్నాయి. లేవా మరి? రేవంత్ రెడ్డి గారి మీద 420 కేసు కూడా ఉంది. లేదా మరి? అసొంటోడు ఏ విధంగా ముఖ్యమంత్రి ఉంటాడు అని రాహుల్ గాంధీ గారు చెప్పాలే అన్నా. చెప్పొద్దా మరి? చెప్పాలనా వద్దా? రాహుల్ గాంధీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా దీనిపైన? 101% అన్ని కేసులో ఉన్నోడిని, ఒక రెడ్ హ్యాండెడ్‌గా నోట్లతోని, పైసలతోని దొరికినోడిని, ఈరోజు హైడ్రా పేరుతోని ఇల్లు కూలగొడతా ఉంటే, ఈరోజు హైకోర్టు బాజాప్తా రంగనాథ్ అనేటోడిని ఇమ్మీడియేట్‌గా తీసేయాలని చెప్పి. ఈరోజు అన్ని పార్టీ బీఆర్ఎస్ కంటే ముందు, బీజేపీకి ముందు రంగనాథ్ మీద గళమెత్తిన వ్యక్తిని నేను. రంగనాథ్ గారి ఇల్లు గూడా యూసుఫ్‌గూడ పెద్ద చెరువులో ఉందని జెప్పింది నేను. అది అప్పుడెప్పుడో చెరువులో ఉందే అనంటే, అప్పుడెప్పుడో చెరువు ఉందే గదా! ఇప్పుడున్నయన్నీ అప్పుడెప్పుడో కట్టుకున్నయే గదా! అవన్నీ కూలగొడుతుండ్రు గదా! మరి దీనిపైన గూడా యాక్షన్ తీసుకోవాలని జెప్పేసి నా వాణిని వినిపించింది నేను. ఈరోజు ఏమైంది? హైకోర్టు రంగనాథ్ అనేటోడిని ఇమ్మీడియేట్‌గా తీసేయాలి అని జెప్పింది. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు హైడ్రాని అడ్డం పెట్టుకొని దందాలు జేసిండు అన్నది వాస్తవం. ఈరోజు కోర్టు అదే గదా! ఈరోజు కోర్టు ఉత్తగానే ఇయ్యదు గదా! కోర్టే తప్పు చేసింది. నేను పునీతుడిని, నా అంత మంచోడు లేడు అని జెప్పేసి ఈళ్ళు జెప్పుకుంటూ తిరుగుతా ఉండు గానీ, ఈరోజు అన్ని సాక్ష్యాలు జూసి, అన్ని పరిస్థితులు జూసి, శనివారం, ఆదివారమే ఎంబడి పడుతుండేంది ఈయన? శనివారం, ఆదివారం ఇల్లు కూలగొడుతుండేంది? శనివారం, ఆదివారమే ఈరోజు మధ్య తరగతోళ్ళు, అది గూడా మధ్య తరగతి ఒక నాగార్జున తప్ప, కన్వెన్షన్ సెంటర్ తప్ప, అది గూడా పూర్తిగా కూలగొట్టలే. సైడ్‌లా అట్లా పర్రలు గీకిండ్రు అంతే. ఏందంటే అది జాతీయ ఆయన ఇది పెద్ద సినీ సెలబ్రిటీ గాబట్టి ఆ ఫ్యామిలీ జాతీయ స్థాయిలో చర్చకొస్తది. అందరూ గూడా ఇగ హైడ్రా అంటే భయపడతారు. ఆ భయాన్ని మనం ఎంకరేజ్ జేసుకోవాలి అని, ఇగ దాని తర్వాత మొత్తం పేదోళ్ళై, బీదోళ్ళై, బహుజనులై, మధ్య తరగతి వాళ్ళై, ఇండ్లల్లో బోయి 3 నెలలు గూడా కానటువంటి 3 రోజులు కానటువంటి వాళ్ళ ఇండ్లు గూడా కూలగొట్టిర్రు. కూలిపోయిన ఇండ్లకు ఈరోజు చాలామంది ఈఎంఐలు కడతా ఉండ్రు. ఈరోజు వాళ్ళ ఉసురు ఉత్తగానే పోతదా? వాళ్ళ ఉసురు ఒట్టిగా పోదు గదా! వాళ్ళ ఉసురు ఖచ్చితంగా దాకుతది. ఈరోజు కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ముందు ఎట్లా మొదలుపెట్టినాం అనేది గాదు. ఎట్లా ముగించినాం అనేది ఇంపార్టెంట్. ఇయాల మీ ముగింపు ఎట్లా జరుగుతుంది? అవమానంతోని జరుగుతుంది. చివాట్లతోని జరుగుతుంది.
ఈరోజు కోర్టుకు పోతే రంగనాథ్ గారు వీఐపీ గేట్లకెళ్ళి పోయేటోడు గత 3 పేజీలకెళ్ళి ఈరోజు కామన్ మ్యాన్ పోయే గేట్లకెళ్ళి పోవాల్సొచ్చింది. అందులోకెళ్ళి రమ్మన్నారు. అక్కడికెళ్ళి ఎంట్రన్స్ బంద్ చేసిండ్రు. ఎవరు? నిన్నటిదాకా నీకు సెల్యూట్ కొట్టిన పోలీసోళ్ళే ఇక్కడికెళ్ళి నీ బండి పోవద్దు, అట్లకెళ్ళి పోవాలి అని చెప్పేసి పంపినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఈరోజు నిన్ను తీసేయమని చెప్పిండ్రు. దేనికోసం తీసేయమన్నారు? రేవంత్ రెడ్డి చెప్పినట్టు నువ్వు చేసినావు కాబట్టి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? దందాలు చేయమని చెప్పిండు. ఎవరి కూలగొట్టాలనో ఆలే నువ్వు కూలగొట్టినావు. ఎవరి దగ్గర బోర్డు పెట్టానో వాళ్ళ దగ్గరనే బోర్డులు పెట్టినావు. నువ్వు వాటికి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయలేదు. మరి బఫర్ జోన్లు ఫిక్స్ చేయలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు కబ్జా దీని అంతా నీ పోలీసులు వీళ్ళు దానికి మొత్తం అన్నిటికీ వాడినవు. కాబట్టి ఈరోజు నీవు సూపర్ పోలీస్గా ఉన్న నీవు ఈరోజు అప్రతిష్ట పాలైన పోలీసు లెక్క ఈరోజు మారిపోయినావు. ఎవరి మాటిని? రేవంత్ రెడ్డి మాట అయిని. కాబట్టి అసొంటోళ్ళ గురించి ఎక్కడ మీడియాలో మాట్లాడినా మంచి ఏమొస్తుంది? ఇప్పుడు పెంటను తవ్వితే పెంటనే వస్తుంది కానీ బంగారం రాదు కదా. రేవంత్ రెడ్డి అనేటువంటి ఏ మూలకెళ్ళి మాట్లాడినా కానీ అదే వస్తుంది. ఈరోజు అకౌంటబిలిటీ మాట్లాడినా అక్కడికి వస్తుంది. నేను అదే చెప్పిన ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అనేట ఆయన శాఖల పేపర్ లీక్ అయింది. ఆయన రాజీనామా చేయించు. అకౌంటబిలిటీ నాకు సంబంధం లేదు, అది ఎవరో చేసిన వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకున్నాము, జైలుకు పంపినామని చెప్పి. లే నువ్వు దానికి మంత్రి కాబట్టి నువ్వు దానికి ఆ నైతిక బాధ్యత వహించాలి, అది అకౌంటబిలిటీ కిందకి వస్తుంది, నువ్వు రాజీనామా చేయాలని. నేను ఆ అకౌంటబిలిటీ ఈరోజు నేను మాట్లాడింది. నేను ఏమేమి అకౌంటబిలిటీ నేను మాట్లాడినా? రిటైర్డ్ ఎంప్లాయీస్కు రిటైర్డ్ కాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. దీనిపైన నీ అకౌంటబిలిటీ ఏది అని అడిగిన. ఈరోజు మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్గా మారుస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దీనిపైన నీ అకౌంటబిలిటీ ఏంది? ఇయాటి వరకు మీరు తీయలేదు. నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇయాటి వరకు రూపాయి ఇవ్వలేదు. నీ అకౌంటబిలిటీ ఏది దీనిపైన? ఈరోజు 2 లక్షల పోస్టులు సంవత్సరం లోపు నింపుతామని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఈరోజు నీ అకౌంటబిలిటీ ఎక్కడుంది? ఇందులో 11,000 డిఎస్సి మెగా డిఎస్సి పోస్టులు విడుదల చేస్తామన్నారు. ఎక్కడుంది నీ అకౌంటబిలిటీ ఇందులో? ఈరోజు రిటైర్ అయిన వాళ్ళే దాదాపు 10,000 మంది టీచర్లు ఉన్నారు. 11,000 మంది టీచర్ పోస్ట్ ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి. ఇవాటికి ఎక్కడ నీ అకౌంటబిలిటీ ఎక్కడ ఉన్నది చెప్పండి? ఈరోజు పైసలు లేవంటావు, కోసిన రూపాయి వెళ్ళదంటావు, తీసుకపోయి అన్నిటికీ ఖర్చు పెడతావు. దేని మూసి ప్రక్షాళన ఈరోజు పైసలు లేనప్పుడే, RRR రోడ్డు డబ్బులు లేనప్పుడే, ఫ్యూచర్ సిటీలు డబ్బులు లేనప్పుడే, డబ్బులు లేవంటావు, ఫుట్బాల్ డబ్బులు లేనప్పుడే, అందాల పోటీలు డబ్బులు లేనప్పుడే. మరి డబ్బులు లేనట్టు ఉండాలి కానీ ఈ వ్యవహారం అంతా ఎవరు నడిపిమన్నాడు? ఈ దుకాణం అంతా ఎవడు పెట్టమన్నాడు? అంటే ఈరోజు నీవు చేయాలనుకున్న కార్యక్రమాలకు దేని కూడా డబ్బులు తక్కువ కావు, అన్నిటికీ డబ్బులు ఉంటాయి. కానీ ఈరోజు ఇచ్చే వచ్చే వరకు ఈరోజు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం అండి ఆర్డిఏలు పెండింగ్లు ఉన్నాయి? ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం పిఆర్సీ పెండింగ్ ఉంది? ఈరోజు ఈ భారతదేశంలో ఎక్కడ రిటైర్డ్ అయిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఆపింది? ఈ రాష్ట్రంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను 632 మందిని తీసేసిండ్రు. ఈరోజు అవన్నీ అమ్ముకోనికి సార్. ఆ పోస్టులు అనేది వేరే వాళ్ళకి అమ్ముకుంటారు, వేరే ఏజెన్సీలకి ఇచ్చి అమ్ముకోనికి నౌకర్లన్నీ. అయితే ఎవడో ఐడియా ఇచ్చిండు, వీళ్ళందరినీ కూడా మనం మళ్ళా కొత్తగా పెట్టి వీళ్ళని అమ్ముకుంటే మనకు ఒక్కొక్క నౌకరుకు 5 లక్షలకి వెళ్ళి 6 లక్షలు 7 లక్షలు ఏదో చెప్పొచ్చు. ఎందుకంటే రేపటి దినాన కార్పొరేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మనకు జర గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి ఆ ప్లాన్ ప్రకారం నా శాఖకు నేనే బాసు, నా శాఖలు ఎవడు ఏలు పెట్టద్దు, 632 మందిని తీసి అవతల పడేస్తా, వాళ్ళ బతుకులు ఏమన్నా కానీ. నేను ఒక్కటే చెప్తున్నా పొంగిలేటి గారు, సరే మీ ట్రాక్ రికార్డ్ ఏం బాగలేదు, మీ మంత్రిత్వ శాఖలో కంప్లీట్ స్కామ్లే, నువ్వు ఏ రోజైనా జైలుకు పోతావు, ఏ రోజైనా నువ్వు జైలుకు పోక తప్పించుకుంటున్నావు ఇవాళ రేపు. కానీ నువ్వు చిప్పకూడు నీకు ఖాయం ఖచ్చితంగా తింటావు, అర్థమైందా? అందులో డౌట్. నువ్వు ఎంత విర్రవీగానో విర్రవీగు. నీయాసౌండ్ కంటే మంచి మాహిర్లను చూసినాం, మంచి మునగాలను చూసినాం. ఇక రంగనాథ్ గారు అనుకో ఏ రోజైనా ఇట్లా అవుతుందని. వచ్చే రోజులైనా జైలు కూడా పోవచ్చు, గుర్తుపెట్టుకోండి. వచ్చే రోజులలో ఈ కేసులు అట్నే నడిచి పాపం పండిన రోజు నిజంగా ఎవరైతే ఇల్లు కోల్పోయినా ఆ బాధితులు, దోపిడీ గురయ్యే బాధితులు ఉన్నారో వాళ్ళ ఏడుపు ఖచ్చితంగా దాక్తుంది. అవి ఎక్కడి పోవు, అవి గుర్తుపెట్టుకుని అవి మీ చుట్టే తిరుగుతుంది. అది ఎవరెవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టినో, సామాన్యాన్ని ఇబ్బంది పెట్టినరో వాళ్ళందరికీ దాక్తుంది. ఈరోజు 632 మందిని తీసి వాళ్ళపైన రోడ్లపైన పడేస్తే ఈరోజు దేనికోసం అండి? ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, కొత్తగా ఉద్యోగాలు అప్లై చేయాలంటే
సర్టిఫికెట్లు కావాలి. 7 సంవత్సరాలకెళ్ళి అంటే తెలంగాణ రాజశేఖర్ రెడ్డి గారి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఫీజు రియంబర్స్‌మెంట్ కట్టిండ్రు. దాని తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక 2 సార్లు దాని తర్వాత పూర్తిగా బందే అయిపోయింది. ఇయాల వాళ్ళు ఎంటెక్‌లు కంప్లీట్ చేసిండ్రు, ఎంబీఏలు కంప్లీట్ చేసిండ్రు. ఈరోజు కొత్త ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఈరోజు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. ఎక్కడొస్తున్నాయి డిగ్రీ సర్టిఫికేట్‌లు ఎవరిస్తుండ్రు ఈరోజు? ఎక్కడ వాళ్ళ నౌకరు ఎట్లా అప్లై చేసుకుంటారు? ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దా? కాబట్టి ఇంతమంది గోసపుచ్చుకొని ఏం ఏం పుణ్యం కట్టుకుంటారని చెప్పి ఈరోజు మీడియా పాయింట్ కాడ నేను మాట్లాడినా. ఇది నేరమంట. ఇది నేరమంట నన్ను అరెస్ట్ చేసి గుంజుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో పెట్టిండ్రు. ఇప్పటిదాకా కూర్చోబెట్టిండ్రు నా సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో. అదే మేము ఎవరి కోసం మాట్లాడినాం? దేని గురించి మాట్లాడినాం? లేని మాటలేమన్నా అన్నానా? కాని మాటలేమన్నా అన్నానా? మీరు ఏవి చేస్తున్నారో మేము అవే మాట్లాడినాం. మీరు మీరు ఏ ఏ విధంగా ఈరోజు మీ వ్యవహార శైలి ఉందో, ఆ వ్యవహార శైలి గురించి మేము లేవనెత్తినాం. ఈరోజు మేమేదో తప్పు మాట్లాడినట్టు, మీరు చాలా చక్కగా మీరు పరిపాలన చేసినట్టు, జనాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టనట్టు మీరు మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఈరోజు హెల్త్ కార్డ్ అని చూస్తే ఎవరికి పనికొస్తుంది చెప్పండి? ఆ హెల్త్ కార్డ్ పట్టుకపోయి నాలుక గీక్కొని కూడా పనికొస్తలేదు అది. చెప్పుకుంటే ఇజ్జత్ పోతది ఈరోజు. ఏమంటారు సార్ మీరు దయచేసి కామెంట్ చేయండి. ఈరోజు 2 నెలలు పైసలు తీసుకున్నారు. 4 రోజులైతే మూడవ నెల వస్తది. మూడవ నెల కూడా జీతంలోకెళ్ళి, పెన్షన్‌లోకెళ్ళి కట్ చేసుకుంటారు. అర్థమైందా? బేసిక్ ఎక్కువ ఉన్నోళ్ళకు ఎక్కువ పైసలు కట్ అయితాయి. తక్కువ ఉన్నోళ్ళకు తక్కువ కట్ అయితాయి. ఈరోజు ఆ హెల్త్ కార్డ్‌లు ఎక్కడ పనిచేయనప్పుడు నా జీతంలోకెళ్ళి కట్ చేసుకుంటా. ఆ ట్రీట్మెంట్‌కి పనికిరాదు, దీనికి పనికిరాదు. మరి దేనికోసం నువ్వు ఏ ఏ హక్కుతో నువ్వు కట్ చేసుకుంటున్నావో చెప్పండి. ఎవరిచ్చింది నీ హక్కు నా జీతంలోకెళ్ళి కట్ చేసుకోనికి? నా పెన్షన్‌లోకెళ్ళి కట్ చేసుకోనికి? ఎవడెందుకు అడుగుతలేడు ఇది? అడిగితే మమ్మల్ని తీసుకపోయి జైల్లలో పెడతారు. అడిగితే మమ్మల్ని తీసుకపోయి పోలీస్ స్టేషన్‌లో పెడతారు. అడిగితే మమ్మల్ని క్రిమినల్‌లో చూసినట్టు చూస్తారు. అడిగితే మమ్మల్ని ఎత్తుకపోతారు, ఈడ్చుకపోతారు, గుంజుకపోతారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఈరోజు ఢిల్లీలో ఒక ప్రజాస్వామ్యం మీది ఒక నాలుకే ఉంటది. ఇక్కడ ఒక నాలుగు ఉంటది. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారు? 21 వయసులోళ్ళు ఎలక్షన్‌లలో పోటీ చేయొచ్చు అనని నువ్వు ఇస్తున్నావు. మరి ఆ 21 ఏళ్ళు ఉన్నోడు డిగ్రీ కంప్లీట్ చేసినోడు మరి ఆ ఫీజ్ రియంబర్స్‌మెంట్ బ్రెయిన్ ఆ దమాక్ ఉండాలి కదా! ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇయ్యాలని దమాక్ ఉండాలి కదా ఈరోజు నీకు. ఎన్నికల్లో పోటీ చేయనీకి చట్టం చేయనీకి ఇది చేస్తావు. నువ్వేమన్నా రాష్ట్రపతివా? నువ్వు చెప్పంగానే గానికి లేకుంటే సుప్రీం కోర్ట్ జడ్జివా? అక్కడ నీ నౌకరికే గ్యారంటీ లేదు. మళ్ళా తర్వాత నువ్వు ఏడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి ఉన్నా, నా పక్కన డీజీపీ ఉన్నారు, నా పక్కన చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. వాళ్ళ కింద పెద్ద వ్యవస్థ ఉన్నది. నేనేమన్నా చేయగలుగుతాను. ఏమన్నా చేయగలుగుతామో చేస్తూనే ఉంటే ఇది ప్రజాస్వామ్యం మిస్టర్. ఇది ప్రజాస్వామ్యం. నేను ఎప్పుడు ఇట్లనే చేయగలుగుతా, ఎప్పుడు ఇట్లనే ఉంటా. నేను ఆడిందే ఆట, పాడిందే పాట లెక్క ఎప్పుడు ఉండది. శాశ్వతం కాదు ఏది కూడా. చూస్తుండగానే ఈరోజు రోజులు గడిచిపోయినాయి. ఇమ్మీడియేట్‌గా మీరు ఆయనను అక్కడికెళ్ళి తీసేయండి అని చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ ఇచ్చే హైకోర్టు. చాలా ఘాటుగా ఇచ్చింది. ఒక పాత నేరస్తునితోని మాట్లాడినట్టుగా ఆయన కేసులో ఏ విధంగా ప్రభుత్వం మన కోర్టు వ్యవహరిస్తాయో ఒక పాత నేరస్తునితోని వ్యవహరించినట్టుగా ఈరోజు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితోని అసొంటి భాష, అటువంటి పదజాలాన్ని ప్రయోగించింది. నిజంగా కొంచెం ఎథిక్స్ ఉన్నా, కొంచెం మారల్స్ ఉన్నా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. అందులో ఉండొద్దు. ఆ పోస్ట్‌లో ఉండొద్దు. రిజైన్ చేసి వెళ్ళిపోతే మొన్న కూడా చెప్పిన. సార్ మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి కొంచెమైనా గౌరవం ఉంటదని. ఈరోజు లేదు, లేదు, లేదు. నన్ను మెడలు బట్టి బయట నూకేదాకా నేను పోను. ఎందుకంటే అంత బాగున్నది వాళ్ళకు. రేవంత్ రెడ్డి గారికి గానీ, లేకుంటే కమిషనర్ రంగనాథ్ గారికి గానీ, ఆయన దగ్గర ఉన్న సహచరులకు గానీ, సహచరులు అంటే మంత్రివర్గంలో ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారికి చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు కొంచెం మార్నింగ్‌కెళ్ళి వరుస ఉద్యమాలే ఈ రోజంతా నడిచింది. కాబట్టి నేను లైవ్ ముగించే ముందు ఒకటి దయచేసి మీరు కామెంట్ చేయండి. మీ యొక్క 30వ తారీఖు ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ముఖ్యంగా అందులో తీసేసిన వారిని ఇంకోటి నవీన్ అని ఐటీ డిపార్ట్మెంట్‌లో కూడా ఒక ఆయనని తీసేసారు. అక్రమంగా తీసేసారు. ఆయన జ్వరం వచ్చి కింద పడిపోతే అక్కడికెళ్ళే తీసుకుపోయి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిండ్రు. మళ్ళా 3 రోజుల తర్వాత వస్తే ఆయన నౌకరు వేరోళ్ళకు అమ్ముకున్నారది. నవీన్ ఐటీ డిపార్ట్మెంటు సెక్రటరియట్. ఈరోజు నేను వీళ్ళను 632 మంది ఉద్యోగులను రెవెన్యూ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ను వాళ్ళని వెంటనే తీసుకోవాలి అని ఈ డిమాండ్‌తోని అంతేకాకుండా వేరే వేరే డిపార్ట్మెంట్‌లకెళ్ళి ఎన్నేళ్ళకెళ్ళి తీసిండ్రో చాలా వరకు మళ్ళా రిటర్న్ తీసుకుండ్రు. వీళ్ళందరిని కూడా వెంటనే తీసుకోవాలని చలో సెక్రటరియట్ 31వ తారీఖు రోజు పెడుతున్నాం. నా ఆలోచన ఏందంటే దయచేసి మీరు కామెంట్ చేయండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మనము మీరు కూడా దీనికి మద్దతు తెలుపుతూ మీరు
ఈ 632 మందిని ప్లస్ నవీన్ అసొంటోని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఒక అంశం మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెడితే బాగుంటుందని, మా బెనిఫిట్స్ కంప్లీట్‌గా మా బకాయిలు పూర్తిగా చెల్లించాలనే డిమాండ్‌తోని మనం కూడా చలో సెక్రటేరియట్‌కి వీళ్ళ మద్దతు ఇచ్చుకుంటే మనం కూడా ఆ రోజు పోదాం మన ప్లే కార్డ్స్ పెట్టుకొని. నంబర్ 1. రెండోది ఈహెచ్ఎస్ మీద కూడా మరి మన ఈ 2 నెలల్లో తీసుకున్న డబ్బులు మా అకౌంట్‌లో జమ చేయమని అడుగుదామా? లేకుంటే మేము వేరే స్కీమ్ పెట్టుకుంటాము. ప్రభుత్వం ఇచ్చే కాంట్రిబ్యూషన్ మీరియ్యండి అనే డిమాండ్ కూడా మనం పెడదామా? పెట్టండి. మూడోది మాత్రం పక్కా పెట్టాలి. ఏంది? ఒక పీఆర్సీ, 6 డీఏలు వెంటనే చెల్లించాలి. ఈ 3 డిమాండ్‌లతోని మళ్ళా సీపీఎస్‌ని రద్దు చేసి ఓపీఎస్, సీపీఎస్‌ని రద్దు చేసి ఓపీఎస్. ఈ 4 ప్లే కార్డులను మనం కూడా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగులు వీలైతే ఉద్యోగులను పెన్ డౌన్ చేయమని ఈ 4 రోజులు సమయం ఉన్నది. దయచేసి ఇందులో మనందరం కూడా పాల్గొంటే విజయవంతం అయితది. పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు 600 మందనంటే అందులో ఒక 300, 400 మందొచ్చినా గానీ అందులో అరెస్ట్ అయ్యే అవకాశాలుంటాయి ఎక్కడికక్కడ. కాబట్టి అందరం గూడా ఎళ్తే మద్దతుకెళ్తే, మన డిమాండ్స్‌తోని బయటికెళ్తే ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి చేస్తది. రేవంత్ రెడ్డి గూడా కాలం దగ్గర పడ్డది. ఏ టైంలో ఎప్పుడైనా పోస్ట్ పోతదో తెలవది. ఆల్రెడీ గాలిలో దీపం అయిపోయింది. ఆయన పోస్ట్ పోయే పరిస్థితి ఉన్నది. అందుకనే మొన్న ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే మందుల సామెలకు చెప్పి రాజగోపాల్ రెడ్డి గారిని తిట్టిపిచ్చిండు. కదా! రాజగోపాల్ రెడ్డి గారికి ఇంపార్టెంట్ శాఖ ఇయ్యాలనేది కూడా ఢిల్లీలో నడుస్తుంది కాబట్టి నాకున్న ఫీడ్‌బ్యాక్ ఇది. రేవంత్ రెడ్డి గారి పోస్ట్ మాత్రం పోతది. పోయేదాకా మన అకౌంటబిలిటీ మీద రోజు మాట్లాడుతూనే ఉండాలి. కానీ ఈరోజు నాకు చాలా 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 బాధపడ్డా. ఎందుకంటే 20 సంవత్సరాలు చేసిండ్రు. 17, 18 వేల జీతానికి చేసిండ్రు. దాంతోని బతకడం నేర్చుకున్నారు. 40 సంవత్సరాలు దాటినయి. ఈరోజు వాళ్ళను ఎక్కడ ఎవ్వరు తీసుకోరు గదా! దయచేసి మనం రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగులు అందరూ గూడా ఈ రెవెన్యూ ఉద్యోగులను తీసేసిన వాళ్ళకి మనం మద్దతిస్తూ, మనకు సపోర్ట్‌గా మనం నిలబడదాం. వాళ్ళ 31 తారీఖు చేసే బంద్‌లో మనం అందరం గూడా పాల్గొందామని జెప్పి, ప్రభుత్వం ఎన్ని ఒత్తులు తెచ్చినా తెచ్చుకొని, ఎవ్వరికీ అధికారం శాశ్వతం గాదు. రేపు మన చేతికి గూడా ఖచ్చితంగా అధికారం వస్తది. వచ్చిన రోజు మనం ఏ విధంగా చేయాలనో, మనం ఏ విధంగా పనిజేయాలనో అనేది గూడా ఖచ్చితంగా మనం చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం మనము ఈ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా నిలబడదాం. దయచేసి నేను చెప్పిన ముగ్గురు సెక్షన్స్ కూడా ఈ మన ఇష్యూస్ పైన 31 తారీఖు రోజు బయటికి రావాలని, అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు కూడా మీరు బయటికి రావాలి. తల్లిదండ్రులతో పేరెంట్స్ అందరితో కలిసి మీరు రోడ్డెక్కాలి. ఫీజు రియంబర్స్మెంట్ అది ప్రభుత్వం ఇచ్చిన ఒక పథకం. దాన్ని దాని ద్వారా చాలామంది లబ్ధి పొంది చాలామంది డిగ్రీలు కంప్లీట్ చేసిండ్రు. కానీ ఇప్పటి వరకు సర్టిఫికేట్‌లు వాళ్ళ చేతికి రాలేదు కాబట్టి వాళ్ళు గూడా వాళ్ళ తల్లిదండ్రులందరూ గూడా ఆ రోజు వస్తే బావుంటది. ఫీజు రియంబర్స్‌మెంట్ కోసము గానీ, దేనికైనా కానీ ఏ అనుమానం ఉన్నా దయచేసి ఏమన్నా సూచన సలహాలు ఇయ్యదలుచుకుంటే 9866323813కి దయచేసి మీరు మీ యొక్క ఇష్యూ చేయండి. త్వరలో ఇంకోటేందంటే మనం హోమ్ గార్డ్‌ల మీద గూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హోమ్ గార్డ్స్‌కు చాలని జీతాలతోని ఈరోజు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళందరూ గూడా ఈరోజు తెలంగాణ యొక్క ఫలం, తెలంగాణలో మనం సాధించుకున్న ప్రతిఫలం వాళ్ళందరూ గూడా దక్కాల్సిన అవసరం. నాకు చాలా సార్లు హోమ్ గార్డ్‌లు అడుగుతా ఉన్నారు. ఇంకా హోమ్ గార్డ్‌లు దాదాపు ఒక 1500 మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పనిచేసిండ్రు. మమ్మల్ని రిలీవ్ చేస్తే మేము అక్కడికెళ్ళిపోతాము అని గూడా చాలా మంది సిద్ధతతో ఉన్నారు. నాకు ఓవరాల్‌గా ఆ సబ్జెక్ట్ నాకు ఎక్కువ ఇది లేదు గానీ, నేను వచ్చే రోజుల్లో దాని మీద గూడా పూర్తి స్థాయిలో దాని సబ్జెక్ట్ తీసుకొని హోమ్ గార్డ్‌లది గూడా మనకు అంశం ఉంటది వచ్చే రోజులలో. హోమ్ గార్డ్‌లకు గూడా వాళ్ళకు న్యాయబద్ధంగా ఈరోజు సమాన పని, సమాన వేతనం కింద ఏదైతే సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయో అది ఇవ్వాలి. అంతేగాకుండా ఈరోజు ఎప్పుడు కానిస్టేబుల్ పోస్ట్ పడ్డా అందులో అర్హులైన వారిని కొంతమందినన్నా పర్మనెంట్ చేసుకునేటట్టుగా వాళ్ళకు ఉద్యోగానికి చట్టబద్ధత కల్పించాలి. జీతాలైతే టైంకొస్తున్నాయని ఒకళ్ళిద్దరు చెప్పిండ్రు. కానీ నేను పూర్తి స్థాయిలో పూర్తి వివరాలు వాళ్ళయి తెలుసుకుంటా. ఈరోజు నాకు ఒకళ్ళిద్దరు ఎవరైతే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రో ఆ దారిలో నాకు ఒక ఇద్దరు, ముగ్గురు హోమ్ గార్డ్‌లు నాకు చెప్పిండ్రు, సార్ మా ఇష్యూ కూడా మాట్లాడండి అని. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం దాని పని అది చేస్తారు. ప్రతిపక్షానికి డ్రామాలెక్కువైపోయినాయి. ఈరోజు ఇష్యూలు తక్కువైనాయి. కాబట్టి ప్రతి ఇష్యూ పైన గూడా అలసిపోకుండా మనము ఓపికతోని ప్రతి ఇష్యూ గూడా సాల్వ్ చేసేటట్టు మనం ప్రయత్నిద్దాం. ఎవరు గూడా ఈ తెలంగాణ ఉన్నోళ్ళు ఎవరు గూడా వాళ్ళు మన అభద్రతా భావానికి గురి కాకుండా
మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవ్వరు లేరు అని వాళ్ళు అనుకోకుండా వాళ్ళందరూ ఏ సెక్షన్ ఉన్నా వాళ్ళందరూ కూడా మన సపోర్ట్‌గా నిలబడాలి. అందుకని ఇయాల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ హోమ్ గార్డ్‌లది, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మాట్లాడినాం. మనం ఎప్పుడు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులది కూడా మాట్లాడేది కాదు. వీళ్ళందరూ కలుస్తేనే కదా ఈరోజు ప్రభుత్వం ముందుకు వీళ్ళంతా కలిసే కదా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నది. వీళ్ళందరూ లేకుంటే ముందుకు పోదు కదా! ఈరోజు పరిపాలన ముందుకు సాఫీగా సాగదు కదా! కాబట్టి ఇవన్నిటితోని ఇది తిరిగి రేపు ఉదయం నేను మీకు అందుబాటులోకి వస్తా. ఈరోజు కొంచెం బాగా టైర్డ్ అయిపోయినా. దయచేసి దీనిపైన మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.